అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీమయి హోమ్స్. రోజు మనం సున్నుండలు చేస్తున్నామండి. ఈ సున్నుండలను 2-3 రకాలుగా చేసుకోవచ్చు. అందులో పొట్టు మినపప్పుతో చేయొచ్చు, నార్మల్ వైట్ మినపగుండ్లతో చేయొచ్చు, చక్కెరతో చేయొచ్చు, బెల్లంతో చేయొచ్చు. ఇది పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. రోజు ఎర్లీ మార్నింగ్ పడిగడుపున తింటే చాలా మంచిది. బెల్లంతో తింటే ఇంకా మంచిది. దానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కొన్ని 2 టేబుల్ స్పూన్స్ రైస్, నెయ్యి 1 కప్పు. ముందు స్టవ్ ఆన్ చేసుకొని మినపప్పుని చిన్న మంట మీద కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పైన చేయొద్దండి, చిన్న మంట పైన చేయాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా ఈ కలర్లో రావాలి. మీకు తెలియకపోతే కొంచెం నోట్లో వేసుకొని చూడండి. రైస్ కూడా అలానే గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకుంటానండి. రైస్ కూడా వేసుకున్నాక ఈ మిక్సీ అనేది కూడా బరకగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా పట్టుకోవాలి. ఈ బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను అండి. నేను బెల్లం కూడా వాడచ్చు. నేను బెల్లం పౌడర్ని కూడా ఒక్కసారి అందులో వేసి ఒక పల్స్ ఇస్తాను. సో మనకు పల్స్ ఇచ్చాక పౌడర్ రెడీ అయిందని దాన్ని గిన్నెలోకి వేసుకుంటున్నాను. గిన్నెలో వేసాక నెయ్యిని కొద్దిగా లైట్గా హీట్ చేస్తానండి. ఇలాచీ పౌడర్ వేసాను. నెయ్యిని కొద్దిగా కరిగించుకున్నంత కొంచెం వేడిగా చేస్తే సున్నుండలు బాగా వస్తాయి. ఈ నెయ్యి నేను ప్యూర్గా ఇంట్లో చేశానండి. ఆ నెయ్యి యాడ్ చేసి ఒకేసారి మొత్తం వేయొద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. అలానే బాగా లూజ్గా చుట్టొద్దు, కొంచెం మీడియంగా ముద్ద అయ్యేలాగా నెయ్యి వేసుకొని చుట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్ని సున్నుండలు అలానే తయారు చేసుకోవాలి. టేస్టీ అండ్ యమ్మీ సున్నుండలు రెడీ అండి. థ్యాంక్ యూ.